హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ రమ్య వ్లాగ్స్. మేము ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాము సండే అని చెప్పి. సో ఇప్పటికైతే టైం 5:36 అయితే అవుతుంది. సో మా దగ్గర అయితే వర్షం పడి మళ్ళీ అయితే ఎండ కొట్టింది. సో ఇప్పుడు అంత ఎంత గలీజు ఉంటుందో ఎట్లుంటుందో ఒకసారి చూడాలి వెళ్ళిన తర్వాత. ప్లీజ్. పబ్లిక్ అయితే చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే సండే రోజు చాలా మంది వస్తారు, బీహార్ వాళ్ళు కానీ ఒడిస్సా వాళ్ళు కానీ. సో ఒకసారి వాళ్ళందరిని ఒకసారి చూసి కామెంట్ చేయండి ఎలా ఉంటారు ఏదో, ఎందుకంటే మన సైడ్ ఇక్కడ సైడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడైతే మనం బార్డర్లో ఉన్నాం కాబట్టి మాక్సిమం వాళ్ళే ఉంటారు ఇక్కడ. వాళ్ళని చూస్తే మాకే ఏదోలా అనిపిస్తుంది, ఏంద్రా బాబు వీళ్ళందరూ అని చెప్పి. సో ఇప్పుడు మనం మార్కెట్కి అయితే వెళ్దాం, లెట్స్ గో. మేమైతే కూరగాయల మార్కెట్కి అయితే వచ్చినాము. వచ్చిన తర్వాత అయితే నా వెనకాలనైతే ఫుల్ బురద ఉంది. సో ఫస్ట్ అయితే మాకు ఆకుకూరలు అయితే కనిపించాయి. సో ఫస్ట్ అయితే అది తీసుకుందామని చెప్పి నేనైతే సుక్కకూరను అయితే తీసుకున్నాను. 20 రూపీస్కి 4 అని చెప్పింది, కాకపోతే ఒక కట్ట ఎక్స్ట్రా ఇచ్చిందనమాట. సో చాలా ఫ్రెష్గా ఉంది. మా ఆయన అడుగుతున్నారు ఎంత కాస్ట్ అని చెప్పి, నేనైతే 20 రూపీస్ అని చెప్పాను అన్నాను. ఆ తర్వాత ఫ్లవర్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఒకసారి అయితే నా పక్కన ఉన్నటువంటి ఆ ఇద్దరి ఉమెన్స్ని అయితే చూడండి ఎలా ఉన్నారో. సో ఇటువైపు అయితే వాళ్ళ కల్చర్ అయితే అలానే, ఇక వాళ్ళైతే అలానే ఉంటారు ఇక్కడ మొత్తము. నిల్చొని అయితే 2 మినిట్స్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చి పంపించేసిన తర్వాత నాకు కూడా పూలు ప్యాక్ చేస్తుంది. సో 20 రూపీస్కి చామంతులు గులాబీలు కలిపి మిక్స్ చేసి అయితే ఇచ్చేసింది. నేనైతే 20 రూపీస్ అయితే ఇస్తున్నాను తనకి. సో నెక్స్ట్ అయితే బెండకాయలు తీసుకుందామని చెప్పి అయితే ముందుకు వచ్చినాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో నేను నాకు నచ్చినవి వేరుకొని తీసుకుంటా అని చెప్తే తను వినలేదు. అలా వేరడం అయితే ఉండదు, నేను ఇచ్చిందే తీసుకోవాలని అయితే చెప్పింది. సో నేను బెండకాయలు అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత కాకరకాయలు తీసుకుందామని చెప్పి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాను. సో కాకరకాయలు వచ్చేసి పావు కిలో 20 రూపాయలు అండ్ అర్ధ కిలో 30 రూపీస్ అని చెప్పింది. సో ఒక్కసారి అయితే ఈ మార్కెట్ మొత్తాన్ని ఒకసారి అయితే చూడండి ఎంత పబ్లిక్ అయితే ఉన్నారో. సో ఇది ఒక పార్ట్ మాత్రమే, ఇంకొక సైడ్ వెళ్తే ఇంకా చాలా ఉంటారు. సో నేనైతే కాకరకాయలు ఒక పావు కిలోనైతే తీసుకున్నాను. సో నేను ఒకటి ఎక్స్ట్రా ఏమంటే తను వెయ్యనని చెప్పింది, ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో నేను ఆ కాకరకాయలు తీసుకున్న తర్వాత ఒక 100 రూపీస్ ఇచ్చాను. సో తను నాకు చేంజ్ లేదని అయితే చెప్పింది 100 రూపీస్. సో నేను ఒక 2-3 మినిట్స్ అలానే వెయిట్ చేశాను. సో లాస్ట్కి అయితే ఇచ్చేసింది. ఫోన్పే చేద్దామని అంటే ఇక్కడ ఫుల్ జనాలు ఉండడం వల్ల ఫోన్పే సరిగా పనిచేయట్లేదు అండ్ పొద్దుటి నుంచి కూడా నెట్ సరిగా రావట్లేదు. సో వేరే అమ్మాయి అయితే వచ్చి సో తను కూడా కాకరకాయలు అయితే తీసుకుంటుంది. ఫోన్పే చూడండి చాలా స్లోగా ఉంది. సో మా పేమెంట్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా లాస్ట్లో తనే అటు ఇటు చూసి అడిగేసి మా చేంజ్ మాకైతే ఇచ్చేసింది. ఆ తర్వాత నేను క్యాలీఫ్లవర్ తీసుకోవడానికి అయితే ముందుకెళ్ళాను. సో చూడండి క్యాలీఫ్లవర్ ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉంది. సో ఒకటైతే 20 రూపీస్ చెప్పారు, అది ఒకటి తీసుకున్నాను. ఇది చూసారా, ఇది మన సైడ్ కూడా రేర్గా ఉంటుంది, ఎక్కువనైతే ఉండదు, ముల్లంగి. సో ఇది మనం వండుకొని ఎక్కువగా తినము. సో కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి ఆ కూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో మంది కూడా మంచిగానే ఉంటారు ఇక్కడ, ఫుల్ మంది ఎప్పుడైనా సండే. ఎందుకనంటే బీహార్ ఒడిస్సా మిగతా ఉన్న స్టేట్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు చాలా వరకు. అండ్ కొంచెం ముందుకు వెళ్తేనైతే మాకు అక్కడ జగన్నాథ్ టెంపుల్ అయితే కనపడుతుంది, దాంతోపాటు సాయిబాబా టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది. సో ఒకసారి అయితే స్వీట్ కార్న్ చూడండి 50 రూపీస్కి 4-5 అయితే ఇస్తారు అంతే. సో నేనైతే వద్దని చెప్పాను. ఆ తర్వాత బీరకాయలు తీసుకుందామని చెప్పి అయితే ఇటువైపే వచ్చాం మళ్ళీ. సో బీరకాయలు చూడండి ఎలా ఉన్నాయో. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది. ఫ్రూట్స్ తీసుకోవాలి కదా, ఇంకా ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి అయితే మా ఆయననైతే ముందుకు తీసుకెళ్లారు. సో మా ఆయననైతే ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో కాస్ట్ ఎంత అయితే అడుగుతున్నాడు. సో 100 రూపాయలకైతే 4 ఇస్తున్నారు. సో మేమైతే 5 అడిగాము. సో మాకైతే ఇవ్వనన్నారు. ఇంకా దానికి ఏం చేయలేము. చూడండి ఎంత బురద ఉందో, ఆ బురదలో కూడా చాలా జనాలు అయితే వస్తూ వెళ్తూ ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి అండ్ గ్రేప్స్ కూడా ఆ బుట్ట 50 రూపీస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ అయితే కేజీకి 120 రూపీస్ అయితే ఇస్తున్నారు. దానిమ్మ పండ్లు ఉన్నాయి కదా, అవి 50 రూపీస్. ముందుకు వెళ్తుంటే మాకు ఇక చిన్న పాప కనిపించింది. సో అలాగే మనకి చాయ్లల్లో వేసుకొని తింటాం కదా, వీటిని ఏమంటారో తెలియదు, ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే కనిపించాయి. ఇక చేపలు తీసుకుందామని చెప్పైతే ఇక లాస్ట్కి ఇక్కడ సైడ్ వచ్చినాము. వచ్చిన తర్వాతనైతే 1 కేజీ 150 అని చెప్పింది. సో రకరకాల చేపలు ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కాకపోతే సండే మాత్రమే ఫ్రెష్ ఉంటాయి, మిగతా డేస్లలో ఐస్లలో పెట్టి వీటిని సేల్ చేస్తారు. సో అలా టేస్ట్ అయితే బాగుండదు. సో మేమైతే 1 చేప తీసుకున్నాము.
దానికి 150 రూపీస్. అది ఒకటే వచ్చింది, అందులో 4 పీసెస్ వచ్చాయి, అందులో వేస్టేజ్ కూడా పోయింది. సో మా ఫిష్నే అతను కట్ చేస్తూ ఉన్నాడు, ఒక్కొక్క ముక్కలాగా కట్ చేస్తూ ఉన్నాడు. సో మన ఇంటి దగ్గర అయితే బూడిదతోనైతే దాన్ని క్లీన్ చేస్తాం, కానీ ఇక్కడ బట్టల బ్రష్ లాగా ఉంటుంది, ఆ పొట్టంతా తీస్తూ ఉంటారు దాంతో. సో అది అయిపోయిన తర్వాత 4 ముక్కలు కట్ చేసి పక్కన పడేస్తారు అంతే. సో మనం ఇంటి దగ్గర చాలా కష్టపడతాం, 1-2 గంటలు చాలా కష్టపడతాం, బూడిదతో, ఉప్పుతో, నిమ్మకాయతో రాకి పక్కకు పెట్టేస్తూ ఉంటాము. సో ఇక్కడైతే సింపుల్గా అయిపోతుంది అంతే. సో మేము ఫైనల్గానైతే అన్నీ తీసుకొని తిరిగి మా ఇంటికి అయితే మేము వెళ్తున్నాము. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.